అంతేలేండి. ఒకప్పుడు 100 సంవత్సరాలు ప్రశాంతంగా బతికేవాళ్ళు, చిన్న ఆరోగ్యం కూడా లేకుండా. ఇప్పుడు మెల్లిగా అప్పుడు కూడా వచ్చేటివి, ప్లేగు, మలేరియా వచ్చేటివి కానీ భయంకర ఎప్పుడో వచ్చేటివి, వందలో ఒకరికి. వచ్చి మాస్ వెళ్ళిపోయేటివి. నేచర్ అట్లా చేసేది. సో లేటెస్ట్ గా వచ్చిన పోలియో వ్యాక్సిన్, మసూచి, కలరా, వీటికన్నిటికీ యాంటీబయాటిక్ వచ్చేది. అప్పుడు వచ్చిందని దానికి అవసరం. ఇప్పుడు కూడా అట్లా వస్తే కరోనా వచ్చింది, దానికి ఎన్నో వ్యాక్సిన్ పెట్టినారు, అందరికీ వేసారు, వ్యాక్సిన్తో చాలా మంది బతికినారు అని అనుకుంటే, కొంతమంది వ్యాక్సిన్ వేసిన వాళ్ళకి జబ్బులు కూడా వచ్చాయని కూడా ప్రూవ్ అవుతాయి. అవును. అంటే వాళ్ళు చెప్పడం ఏమి, ఒకరికి డ్యామేజ్ అయినా 99 మందికి మంచి జరిగి వాళ్ళు బతికిపోయినారు వ్యాక్సిన్ తో అని అంటున్నారు. దానికి నాకు అంత నాలెడ్జ్ లేదు, అంత పూలప్ చేసేంత నాలెడ్జ్ నాకు లేదు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అట్లా మోడర్న్ సైన్స్ తో వచ్చిన వ్యాక్సిన్లు ఇప్పుడు చాలా, పోలియో చూడండి చాలా మందికి, ముందు పోలియో చాలా మందికి ఉండేది కదా, అట్లా మంచి జరిగినట్టు డెఫినెట్ గా సైన్స్. నువ్వు యాక్సిడెంట్ అయినప్పుడు ఏదో పుత్తూరు కట్టేసి ఏదో పెట్టి అది సరిగా అతుక్కోక ఇవన్నీ ఇష్యూస్ అని ఇప్పుడు మోడర్న్ కరెక్ట్ గా స్కూల్ ఇచ్చేసి అట్లే ఉండాలి. అట్లే ఆ గట్ మైక్రోబియం మీద పెద్ద రీసెర్చ్ జరుగుతా ఉంది ఇప్పుడు. గట్ ఎక్కడ చూసినా గట్. ఇంత ముందు ఆల్మోస్ట్ ఒక 5 years బ్యాక్ గట్ గురించి మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు మొత్తం గట్ గురించి. అదే ఈ సిస్టమ్ ఎట్లుంటుందంటే, ఏది ఎక్కువ మాట్లాడుతా ఉన్నామో దాని మీద యూట్యూబ్ లో వాళ్ళు చెప్పించి పేపర్లు రాపించి పెద్ద సైట్ పెట్టించి దాని మీద అయ్యే విటమిన్ D3 తక్కువ అని మొన్నటి వరకు. ఎందుకు ఎండలో పోలేదు, విటమిన్ B12 లేదు అందరికీ. సరే, థైరాయిడ్, బీపీ, షుగర్ కామన్ అయిపోయింది. సో దానికి వాడే వాళ్ళందరూ వాడేస్తా ఉంటారు, దానికి ప్రమోషన్ అవసరం లే, రెగ్యులర్ జరిగిపోతుంది. దానికి బాగా 1000 కోట్లు, 10,000 కోట్లు, 1,00,000 కోట్లు బిజినెస్ అయిపోతుంది ప్రపంచం అంతా, కంపెనీలు అంతా. ఇప్పుడు దీనికి విటమిన్ D3 ఎందుకు అని కూడా డాక్టర్లు, మంచి డాక్టర్లు నువ్వు ఎండలకు పోవడంలే, రైట్ ఫుడ్ లేదు, న్యూట్రిషియస్ ఫుడ్ లేదు. ఒకటే కాదు, నువ్వు చెత్త తినేసి ఎండకు పోయినా పెద్దగా మార్పులు జరగకపోవచ్చు. నేచర్కి ఎంత దగ్గర ఉంటే తల్లిలాగా అది అట్లా పట్టుకుంటుందబ్బా. మాకు వచ్చిన ప్రాబ్లమ్స్ సిరింగోమీలియా, DVT, పల్మనరీ ఎంబాలిజము, అలర్జిక్ రెనైటిస్, అల్సరు, 3+ ఎరోషన్స్, ఇవన్నీ మాకు అవసరమైనప్పుడు మెడికల్ తీసుకొని మళ్ళీ బయటపడి వినాం.